హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కళ్యాణ్ అయితే ఇంట్లో వాళ్ళనందరినీ పిలిచి మీకో విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. నాకు ఒక సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం వచ్చిందోచ్ అని చెప్పి చాలా సంతోషంగా అందరికీ చెప్తూ చాలా ఆనందపడుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే. ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. రాజ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న కావ్య కూడా అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది కళ్యాణ్‌కి అవకాశం వచ్చినందుకు. వెంటనే ఇంట్లో వాళ్ళైతే కేక్ తెప్పిస్తారు. తెప్పించి కళ్యాణ్ చేత అయితే అప్పు చేత కేక్ అయితే కటింగ్ చేయిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు అయితే పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తూ చాలా ఆనందపడుతూ ఉంటారు. అక్కడే ఉన్న సీతారామయ్య వాళ్ళ భార్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు వాళ్ళ మనమడికి అలాంటి అవకాశం వచ్చినందుకు. అనామిక అయితే రుద్రానికి ఫోన్ చేసి అందరి ఇంట్లో సూర్యుడు ఉదయిస్తే బయట మీ ఇంట్లో మాత్రం చీకటి అలుముకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. రుద్రాని అయితే ఆ మాటలు వింటూ ఉంటుంది. వెంటనే అనామిక అయితే ఈసారి ఆ ఇంట్లో లంకా దహనమే జరగబోతుంది అని చెప్పి అయితే చెప్తూ ఉంటుంది రుద్రానితో. రాజు వాళ్ళ కంపెనీకి అయితే ఎవరో వ్యక్తులు అయితే పెట్రోల్ పోసి తగలపెట్టడానికి అయితే కంపెనీకి అయితే పెట్రోల్ పోస్తూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు కాలబెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ చూసిన వ్యక్తులు అయితే వెంటనే రాజుకి కాల్ చేస్తారు. చేసి హలో చెప్పండి ఎవరు అంటే సార్ మీ కంపెనీని ఎవరో తగలబెడుతున్నారు ఇక్కడ అని చెప్పి చెప్తూ ఉంటారు. రాజు అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతాడు. షాక్ అయ్యి ఎవరికి చెప్పకుండా అక్కడికి వెళ్ళడానికి అయితే కారులో వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు. అతన్ని చూసిన కావ్య అయితే ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అయినా సరే రాజు పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.